ఆదిలాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుండగా ఈ ఓట్లన్నీ ఆదిలాబాద్లోనే లెక్కించనున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 22 రౌండ్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు. ఆదిలాబాద్లో కౌంటింగ్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్ల నేపథ్యంలో మనతో మాట్లాడిన ఏఆర్ గారు వినోద్ గారు సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? ఉదయం ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది? ఎన్ని రౌండ్స్, ఎన్ని టేబుల్స్? అందరికీ నమస్కారం. ఉదయం 8 గంటలకు రేపు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించి సిబ్బంది అంతా కూడా ఉదయం 6 గంటలకు ఇక్కడికి చేరుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మొదటి రౌండ్ ట్రైనింగ్ సిబ్బందికి చేయడం జరిగింది. రెండవ రౌండ్ ట్రైనింగ్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది ఇక్కడే. సో ప్రతి టేబుల్కు 3 సిబ్బందిని అలాట్ చేయడం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. ఒకడు మైక్రో అబ్జర్వర్, రెండవది కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ అని 3 అపాయింట్ చేశారు. సో మొత్తం 14 టేబుల్స్ ఉన్నాయి. 14 టేబుల్స్ 21 రౌండ్స్లో మనకు కంప్లీట్ చేస్తాము. పోస్టల్ బ్యాలెట్కు 14 టేబుల్స్ ఉన్నాయి. ఈటీపీబీఎస్కు సపరేట్గా 10 టేబుల్స్ ఉన్నాయి. సో అది కూడా సైమల్టైన్స్గా 8 o'clock సపరేట్ హాల్లో కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి టేబుల్కు ఒక్కొక్క సీసీ కెమెరాను కూడా అరేంజ్ చేస్తుండ్రు. ప్రస్తుతం అయితే ఒక్కో టేబుల్కి 3 సిబ్బందిని పెట్టారు. దీని మానిటరింగ్ ఎట్లా జరుగుతుంది? ప్రతి టేబుల్ సంబంధించి ఇక్కడ మేము ఏఆర్ఓ తర్వాత మిగతా సిబ్బంది ఇక్కడ కూర్చోడం జరుగుతుంది, మానిటర్ చేస్తుంటాము. ప్రతి సీసీ కెమెరా ఉంది, తర్వాత మైక్రో అబ్జర్వర్ మానిటర్ చేస్తుంటాడు ఆ కౌంటింగ్ ప్రాసెస్ను. అదే పోస్టల్ బ్యాలెట్ అయితే ఒక తహసీల్దార్ను ఒక టేబుల్కి ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. సో తహసీల్దార్స్ 14 మంది తహసీల్దార్స్ ఒక పోస్టల్ బ్యాలెట్ రూమ్లో ఉంటారు. అదేవిధంగా ఈటీపీబీఎస్ అంటే సర్వీస్ ఓటర్స్ కౌంటింగ్ కూడా ఒక సపరేట్ తహసీల్దార్ను డీటీను వాళ్ళను ఇవ్వడం జరిగింది సూపర్వైజ్ చేయడానికి. 10 ఆపరేటర్స్ అక్కడ ల్యాప్టాప్స్ పెట్టుకొని వాటిని స్కాన్ చేస్తారు. స్కానర్స్ ద్వారా సర్వీస్ ఓటర్స్ స్కాన్ చేసి ఆ బ్యాలెట్ కౌంట్ చేస్తారు. బ్యాలెట్ పేపర్స్ కౌంట్ చేయడానికి పిజన్ హోల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా సిబ్బంది అంతా అపాయింట్మెంట్ చేయడం జరిగింది, ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో పర్యవేక్షణ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేమే చేస్తుంటాం. సో ఇక్కడ జనరల్ అబ్జర్వర్ గారు, కౌంటింగ్ అబ్జర్వర్ గారు ఉంటారు. ప్రతి టేబుల్ ఒక రౌండ్ అయిన తర్వాత ర్యాండమ్గా కౌంటింగ్ అబ్జర్వర్ గారు కూడా ర్యాండమ్ వాళ్ళు కౌంట్ చేసినవి చెక్ చేస్తారు. సో తర్వాత మైక్రో అబ్జర్వర్ ఒకరు కౌంటింగ్ అబ్జర్వర్ గారికి హెల్ప్ చేస్తుంటారు. సో డైరెక్ట్ కౌంటింగ్ అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ గారికి డైరెక్ట్గా వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళ పర్యవేక్షణలో వీళ్ళు పర్యవేక్షిస్తుంటారు. అంటే అబ్జర్వర్ గారు డైరెక్ట్గా ప్రతి టేబుల్ పర్యవేక్షిస్తూ భావించాలి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి పార్లమెంట్ పరిధిలో. అన్ని ఒకటే అంటే అన్ని రౌండ్స్ టేబుల్స్ అన్ని సమానంగా ఉంటాయా లేకపోతే చేంజెస్ ఉన్నాయా? టేబుల్స్ అన్ని సేమ్ ఉంటాయి. రౌండ్స్ వాళ్ళ సంఖ్యను బట్టి ఎక్కువ తక్కువ ఉంటాయి. సో మనకైతే ఇక్కడ 21 ఉన్నాయి. మేబీ ఒక సెగ్మెంట్లో 23 ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో నో ఇష్యూ. ఏదైనా కూడా ఈవీఎం కౌంటింగ్లో పెద్ద ఇష్యూ ఉండదు, తొందరగా కంప్లీట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మనం స్పీడప్ చేయడానికి ప్లాన్ చేశాం కాబట్టి ఎక్కువ మంది సిబ్బందులు ఎక్కువ మంది టేబుల్స్ వేసాం కాబట్టి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నాయని భావిస్తున్నాం. కొత్తగా చూసుకోవచ్చు టీటీడీసీ సెంటర్ ఇక్కడ ఆదిలాబాద్ బోత్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అదేవిధంగా నిర్మల్, ఖానాపూర్, మూదలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన సంజయ్ గాంధీ పాలిటెక్నిక్లో, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో ఆసిఫాబాద్, అదేవిధంగా సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 22 రౌండ్స్ ఓట్ల లెక్కింపు జరుగుతాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒక్కొక్క టేబుల్కు 3 సిబ్బందిని ఏర్పాటు చేసి, ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేసి పైన సీసీ కెమెరాస్ కూడా ఒక్కొక్క టేబుల్కు పెట్టడం జరిగింది. ఈ సీసీ కెమెరాస్ ద్వారా మానిటరింగ్ చేస్తారు అధికారులు. సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఉదయం 8 గంటల ప్రాంతంలో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరిగి తదనంతరం ఈవీఎంలను లెక్కింపు ప్రారంభిస్తారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం ఈ 3 జిల్లాల కలెక్టర్లు, 3 జిల్లాల ఎస్పీలు దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఆదిలాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరిగే విధంగా అధికారులు అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HMTV, ఆదిలాబాద్.